నమస్తే ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి. అల్లనాటి ముచ్చట్లోకి వెళ్ళిపోదామా మరి? సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఈ జోనర్ లో వచ్చే సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. సాధారణంగా మనకు కనిపించే ప్రపంచానికి భిన్నంగా ఏదైనా కనిపిస్తే అది మనకు కొత్తే. సరిగ్గా ఈ పాయింట్ బేస్ పైనే సైన్స్ ఫిక్షన్ మూవీస్ తీస్తుంటారు. కథలో కాస్త బలం ఉంటే చాలు, ఈజీగా సినిమాలు హిట్ అవుతాయి. ఈ మధ్య వచ్చిన కల్కి 2898 AD మూవీనే తీసుకోండి. మహాభారత నేపథ్యంతో వచ్చిన మాయా బజార్ సినిమాను స్ఫూర్తిగా తీసుకొని డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇందులో 3 లోకాలను కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. ఇక సైన్స్ ఫిక్షన్ లో టైం ట్రావెల్ బేస్ మీద వచ్చిన సినిమాలైతే చాలా వరకు ఇండస్ట్రీలో సూపర్ హిట్ గా నిలిచాయి. టైం ట్రావెల్ సబ్జెక్ట్ తో ఈ మధ్య కాలంలో 24, బింబిసారా వంటి సినిమాలు వచ్చాయి. అయితే వీటన్నింటికి మూలాధారం మాత్రం 1991 జూలై 18న రిలీజ్ అయిన ఆదిత్య 369 మూవీనే. నందమూరి బాలకృష్ణ హీరోగా, మోహిని హీరోయిన్ గా, సిల్క్ స్మిత, రాశి, శ్రీలక్ష్మి, అన్నపూర్ణ, తరుణ్ తదితర నటులు కీలక పాత్రలో నటించిన ఆదిత్య 369 అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా విడుదలై ఈ మధ్య 33 ఏళ్లు పూర్తయింది. టెక్నాలజీ అంతంత మాత్రంగానే ఉన్న ఆ కాలంలో అంత బ్రహ్మాండమైన సినిమా తీశారంటే దానికి ముమ్మాటికి డైరెక్టర్ సంగీతమే కారణం. అలాంటి ఎవర్ గ్రీన్ సినిమా గురించే ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ది ఎపిసోడ్. వైవిధ్య భరిత చిత్రాలను ప్రేక్షకులకు చూపించాలని తపన పడే దర్శకుల్లో సంగీతం శ్రీనివాసరావు ఒకరు. ఆయన ఒకరోజు టైం మిషన్ అనే నవలను చదివారు. దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని తెలుగు ప్రేక్షకుల నేపథ్యానికి అనుగుణంగా సినిమా తీయాలని భావించారు. హీరో గడిచిన కాలంలోకి భవిష్యత్తులోకి వెళ్తే అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయన్న ఆలోచనతో స్క్రిప్ట్ రాసేసుకున్నారు. భూతకాలంలో కృష్ణదేవరాయల కాలానికి వెళ్లాలని ముందుగానే అనుకున్నారు. అయితే భవిష్యత్తులోకి వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్న దానిపై మాత్రం శ్రీనివాసరావుకు పెద్దగా ఐడియా లేదు. దీంతో ఇన్ఫర్మేషన్ కోసం మద్రాసులోని అమెరికన్ లైబ్రరీకి వెళ్లి కొన్ని పుస్తకాల్లో రీసెర్చ్ చేశారు. ముఖ్యంగా భవిష్యత్తులో నగరాలన్నీ భూమి లోపల నిర్మించి ఉంటాయని, మనసులో అనుకున్న మాటలన్నీ పైకి స్పీకర్లో వినబడడం, ఇలా అనేక సీన్స్ అనుకొని సేకరించిన సమాచారంతో కథను సిద్ధం చేశారు. ఇక ఈ సినిమా ఎవరితో చేద్దామా అనే ఆలోచనలో ఉండగా ఒకరోజు చెన్నై నుంచి బెంగళూరుకి వెళ్తున్న ప్రముఖ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకు సంగీతం శ్రీనివాసరావు విమానంలో కనిపించారు. ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటుండగా తాను ఒక స్టోరీ లైన్ అనుకుంటున్నానని, టైం మిషన్ చుట్టూ కథ తిరుగుతుందని సంగీతం బాలుతో చెప్పారు. టైం మిషన్ సాయంతో హీరో గతం, భవిష్యత్తు కాలాల్లోకి వెళ్తాడని, గతంలోకి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణ దేవరాయల నేపథ్యాన్ని తీసుకుందామని బాలుతో వివరించారు. బాలుకి కథ నచ్చింది. ఈ రోల్ కి బాలకృష్ణ బాగుంటారని బాలు టక్కున చెప్పేశారు. అప్పుడు శివలెంక కృష్ణప్రసాద్ తో బాలయ్య సినిమా చేస్తున్నారు. అలా బాలు సజెషన్ తో హీరోగా బాలకృష్ణ ఓకే అయ్యారు. ఇక హీరోయిన్ గా విజయశాంతిని అనుకున్నారు. కానీ అప్పటికే ఆమె చాలా బిజీగా ఉన్నారు. ఆమె డేట్లు సర్దుబాటు కాకపోవడంతో కథకు మోహినిని ఎంపిక చేశారు. ఇక సినిమాలో టైం మిషన్ తయారు చేసే సైంటిస్ట్ విభిన్నంగా ఉండాలని ఫిక్స్ అయ్యి హిందీ యాక్టర్ టీను ఆనంద్ను తీసుకున్నారు. బాల నటులుగా తరుణ్, రాశి నటించారు. ఈ చిత్రంలో కనిపిస్తున్న వాళ్ళిద్దరే తరుణ్, రాశి. అప్పటికి వారిద్దరూ చాలా చిన్నపిల్లలు. రాయల వారి కాలానికి వెళ్లిన తర్వాత అక్కడ ఫస్ట్ అనుకున్న కథ వేరే ఉంది. శ్రీకృష్ణ దేవరాయల వారి ఆస్థానంలో అష్టదిగ్గజాలు ఉన్నారన్న విషయం మనకు తెలిసిందే. వారి మధ్య ఉన్న రాజకీయ విషయాలను ప్రధానంగా సీన్ల రూపంలో తీయాలని సంగీతం అనుకున్నారు. అయితే అది వివాదాస్పదం అవుతుందని, చరిత్రను వక్రీకరించారంటూ వివాదాలు మొదలవుతాయని, దీంతో సరదా సన్నివేశాలతో చిత్రీకరణ జరిపారు. అలా వచ్చినవే రాయలవారి దర్బారులో వచ్చే మేక తోకకు మేక సన్నివేశం, సురమోదం పాటలో మధ్య మధ్యలో వచ్చే రంపంప రంపరంప అంటూ సాగే ర్యాప్ తో పాటు సుత్తివేలు, శ్రీలక్ష్మిల మధ్య సన్నివేశాలు నవ్వులు పూలిస్. ఈ సినిమా కోసం బాలకృష్ణ చాలా కష్టపడ్డారు.
కృష్ణ కుమారుడిగా, శ్రీకృష్ణ దేవరాయలుగా 2 పాత్రల్లో నటించారు. ముఖ్యంగా రాయలవారి పాత్ర కోసం ఉదయం 8 గంటలకు మేకప్తో వచ్చి కొన్నిసార్లు మరుసటి రోజు వరకు పనిచేసేవారు. బరువైన కిరీటంతో గంటల పాటు పనిచేయాల్సి వచ్చేది. కొన్ని సీన్స్ తీయడానికి మధ్యాహ్నం వరకు సమయం పట్టేది. దర్శకులు కూడా బాలకృష్ణకు మధ్యాహ్నం షూటింగ్కే రమ్మనేవారు. అయితే బాలకృష్ణ మాత్రం ఉదయం 8 గంటలకే షూటింగ్కి వచ్చేవారు. పని విషయంలో అంత క్రమశిక్షణతో ఉండేవారన్నమాట. కృష్ణదేవరాయల కాలం నాటి సన్నివేశాలను అన్నపూర్ణ స్టూడియోస్లో, తొలుత టైం మిషన్ కనబడే సన్నివేశాలను మద్రాసు వాహిని స్టూడియోల్లో సెట్స్ వేసి తీశారు. కొన్ని సీన్స్ కోసం టైం మిషన్ను పెద్ద లారీలో వేసుకొని తిరుపతి జిల్లా తలకోన అడవులకు కూడా తీసుకెళ్లారు. ఇక భవిష్యత్తులోకి వెళ్ళిన తర్వాత తెరకెక్కించాల్సిన సన్నివేశాలకు సంబంధించి చెన్నైలోని విజిపి గోల్డెన్ బీచ్లో సెట్ వేశారు. అలా మొత్తంగా సినిమా కంప్లీట్ కావడానికి 110 రోజులు పట్టింది. తర్వాత గ్రాఫిక్స్ కోసం లండన్ వెళ్లారు. షూటింగ్ అంతా పూర్తయినా సినిమాకు పేరు మాత్రం అనుకోలేదు. అక్కడే మూవీ టీంకు చిక్కొచ్చి పడింది. మూవీకి ఏ పేరు పెడదామని చాలా ఆలోచించారు. చాలా మంది కాలయంత్రం, యుగ పురుషుడు అనే టైటిల్స్ అనుకున్నారు. కాలంతో పయనించే సూర్యుడికి మరో పేరు ఆదిత్యుడు. ఆ పేరు మీదే ఆదిత్య అనే పదం ఫిక్స్ అయింది. ఇక మిషన్కు నంబర్ ఉండాలి కదా అని 369 అని పెట్టారు. ఇలా ఆదిత్య 369 అనే పేరు పుట్టింది. మొత్తం సినిమా పూర్తవడానికి 1,60,00,000 ఖర్చయింది. ఈ సినిమా టైటిల్లో 369 అనే నంబర్ ఎందుకుందో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఓ ఇంటర్వ్యూలో బాలయ్య కూడా ఈ సినిమా టైటిల్ విషయంలో 369 నంబర్ గురించి ప్రశ్న ఎదుర్కొన్నారు. ఆదిత్య అంటే సూర్యుడు అని బాలయ్య ఆన్సర్ ఇచ్చినా ఆ నంబర్ ఎలా వచ్చింది, దాని అర్థం ఏంటన్నది మాత్రం చెప్పలేకపోయారు. అయితే 369 అనే నంబర్ వెనుక కూడా ఒక ఆసక్తికర విషయం ఉంది. 369 అంటే పాజిటివిటీ అన్న మీనింగ్ లో వాడతారు. ఇందులో 3 అంటే మార్పు, 6 అంటే కొత్త ఆరంభం, 9 అంటే విస్తరించడం అన్న అర్థం వస్తుంది. గడియారంలో కూడా 369 అనే నంబర్ సమానమైన కాలాన్ని సూచిస్తుంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా ఇది చాలా లక్కీ నంబర్ అంటారు. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు కూడా ఇది లక్కీ నంబర్. సల్మాన్ ఖాన్ కార్ నంబర్లు ఎక్కువగా 369 తోనే ఉంటాయి. సల్మాన్ ముహూర్తాలు, సెంటిమెంట్లు కూడా ఈ నంబర్లతోనే ఎక్కువగా ముడిపడి ఉంటాయట. ఇక 369 లో 3, 6 కలిపితే 9 వస్తుంది. ఈ 9 అనేది చాలా మంది సెలబ్రిటీలకు కూడా లక్కీ నంబరే. జూనియర్ ఎన్టీఆర్ కు 9 లక్కీ నంబర్. ఎన్టీఆర్ ఫోన్ నంబర్లలో ఎక్కువగా 9 అనే నంబరే ఉంటుంది. ఎన్టీఆర్ కార్ నంబర్లలో కూడా 9 ఉంటుంది. అలాగే తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కి కూడా 9 ఎంత లక్కీ నంబరో తెలిసిందే. అలా 369 చాలా యునిక్ గా ఉంటుందనే కారణంతో సినిమాకు ఆదిత్య 369 అనే పేరు ఫైనల్ చేసేశారు. ఈ మూవీకి సీక్వెల్ గా ఆదిత్య 999 చేస్తామని బాలకృష్ణ అప్పట్లో చెప్పారు. మరి ఈ సినిమా కథ ఏంటి, డైరెక్టర్ ఎవరు, అసలు ఈ మూవీ సెట్స్ పైకి వెళ్తుందా అనేది వేచి చూడాల్సింది. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా అనిపించింది కదూ? ఇంత మంచి వీడియో అందించినందుకు మీ నుంచి మాకు ఒక చిన్న హెల్ప్ కావాలి. యాజ్ యూజువల్ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.